బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ నాయకులుగా మున్నూరు రవీందర్ను ప్రకటించారు. విదేశీ పర్యటన ముగించుకుని వనపర్తికి విచ్చేసిన సందర్భంగా శ్రీకృష్ణ గార్డెన్లో ప్రముఖ న్యాయవాది మున్నూరు రవీందర్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏ రాజవర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్ మాట్లాడుతూ చిన్నతనం నుండి రాష్ట్రీయ స్వయసేవక్ సంఘం సభ్యులుగా పనిచేసి భారతీయ జనసంఘ రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత వనపర్తి పట్టణ అధ్యక్షునిగా 2 పర్యాయాలు పనిచేయడం జరిగిందని, వనపర్తి కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ పట్టణ అధ్యక్షునిగా పార్టీ విస్తరణకై అవిశ్రాంత కృషి చేయడం జరిగిందని అన్నారు. జనతా పార్టీని ఈరోజు పైకి తీసుకొచ్చాం. ఎవరు కూడా ఈ గ్రాఫ్ పడిపోయిన దానికి కవిత లోపడేస్తే గ్రాఫ్ పెరగడం, బండి సంజయ్ని తీసేస్తే పడిపోయింది, కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో ఊపు లేదు. ఇవల్ల బేకారు మాటలు మమ్మల్ని బదలాం చేయడానికి, పార్టీని బదలాం చేయడానికి ఇవల్ల ప్రతిపక్షాలు పన్నుతున్న వ్యూహం. ఈరోజు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడిండు, ఎందులో మాట్లాడిండు, ఒక వర్గాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడిండు. ఈరోజు మాట్లాడిన అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాము. మేము ఒక వర్గాన్ని కులానికి సపోర్ట్ చేయడం లేదు. ఆయన ఒక వర్గాన్ని పేరు తీసుకొని వాళ్ళైతేనే మేము ఈరోజు మనకు రాజ్యాధికారం సంపాదించుకోగలుగుతామన్న దీంతో నా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అధికారం లేక భూముల బట్టి ఉన్నారు. ఇన్ని రోజులు దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మొదటి నుంచి కూడా. కాబట్టి ఉన్న రాష్ట్రం అప్పుల్లో ఉరుక్కుపోయింది. 4,76,000 కోట్ల అప్పుల్లో ఉరిపోయింది. ఈరోజు ప్రజాధనము ప్రభుత్వం సొమ్మును ఖర్చు పెట్టి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నోటీసులు వస్తే కవిత అంటది ధైర్యంగా ఎదుర్కొంటా, నేను నా తప్పు లేదు, వాళ్ళు ఎవరు అప్పుడో మాట్లాడినా అనాలి. కానీ ఇది మోదీ నోటీసు అంటే ప్రధానమంత్రి అన్న విలువ లేకుండా ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రికి విలువ ఇస్తుంటే నువ్వు ప్రధానమంత్రి, నువ్వు లడ్డాను అను, భారతీయ జనతా పార్టీ వాళ్ళని అను, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిండ్రను, కానీ ఒక ప్రధానమంత్రిని వీళ్ళు తిట్టడము అనేది ఎంతవరకు సమాజం? రేవంత్ రెడ్డి దాచుకుంటున్నారు వీళ్ళంతా అని అంటారు. దాచుకోవడం దోచుకోవడం గురించి ఈయననే చెప్పాలి. ఈయన చరిత్ర చిన్నప్పటి నుంచి నా ఎంబడి తిరిగిన వ్యక్తి. ఈరోజు ఏబీ నుంచే రేవంత్ రెడ్డి పైకి వచ్చిన వ్యక్తి. ఈరోజు చిన్నారెడ్డి వచ్చినాక కాంగ్రెస్లోకి పోయింది 84లో. ఆయన చరిత్ర తెలియదా, ఆయన ఏం పని చేసి తెలియదా? ఈరోజు వీళ్ళకందరికీ ఎవరు తెలియకపోవచ్చు, కానీ నా ఎంబడి తిరిగి వాళ్ళంతా చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సంగతి నేను వాళ్ళు ఏం పని చేసిన అనేది చెప్తాను. ఈరోజు ఆయనకు అవకాశం వచ్చిండొచ్చు, తెలుగు అన్ని పార్టీలు మారాడు. దురదృష్టకరం ఏంటంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకు అంత అదృష్టం వస్తలేదు, కానీ పార్టీలు మారిన వాళ్ళకు అంత గొప్ప అదృష్టం వస్తుంది. కాంగ్రెస్లో పోయిండు, మన తెలుగుదేశం పార్టీలో పోయిండు, ఎంపీ ఏదో జెడ్పీటీసో ఎంపీటీసో అయ్యిండు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు.